హాయ్! నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరి జీవితంలో అప్పుల వల్ల కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఈవెన్ ఇంట్లో ఒక రిలేషన్‌షిప్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వీటి గురించి అసలు ఎలా బయటపడాలి? వీటి గురించి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సో, దీని గురించి క్లీన్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్‌పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. మీరు సార్ బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సార్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎక్కువ ఇబ్బంది పడే ప్రాబ్లమ్ ఏదైనా ఉందా అంటే అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ ఈఎంఐ వస్తుంది. ఎలా పే చేయాలి? ఒక్క నెల జీతం రాకపోతే ఎలా బతకాలిరా బాబు అనుకుంటూ ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. ఈ సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలి అంటే ఎలా సార్? ఫస్ట్ డబ్బు పైన ఉండే భయం పోవాలండి. హ్మ్. ప్రెజెంట్ ఇప్పుడు ఎలాగున్నారంటే జనరేషన్ చూడండి. మనకన్నా కొంచెం ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ అబోవ్ ఉన్నవాళ్ళు మన పేరెంట్స్ కావచ్చు, తర్వాత మన సర్కిల్‌లో కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు చూడండి. వాళ్ళ డబ్బు పట్ల ఎలాగుంటారంటే సాక్షిభూతంగా ఉంటారు. హ్మ్. అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలాగుంటుందంటే డబ్బు ఉన్నప్పుడు ఓ రకంగా, డబ్బు లేనప్పుడు ఓ రకంగా ఉంటారండి. హ్మ్. కానీ ప్రెజెంట్ జనరేషన్ ఎలాగున్నారంటే ఒక 1 మంత్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్‌ను వాళ్ళు ఇప్పటి నుంచే దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. యెస్. అవును. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనం పదే ఏదైతే అనుకుంటుంటామో యద్భవం తద్భవతి. హ్మ్. అదే జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ప్రతి ఒక్కరి లైఫ్‌లో పాజిటివ్ కన్నా నెగెటివ్ ఎందుకు జరుగుతాయంటే, మనం చూడండి ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మనం తర్వాత బిజినెస్ చేసే చోట కావచ్చు, తర్వాత జాబ్‌కెళ్ళే చోట కావచ్చు, ఎక్కడైనా చూడండి మనం పాజిటివ్ కన్నా నెగెటివ్ మాట్లాడేది ఎక్కువ. అవును. యెస్. నెగెటివ్ పీపుల్స్‌ని కలిసేది ఎక్కువ. హ్మ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనిషి ఎప్పుడు 3 స్టేజ్‌లో ఉంటాడండి. హ్మ్. అన్‌కాన్షియస్, కాన్షియస్, సబ్‌కాన్షియస్ అనేది. ఓకే. ఇక్కడ చూడండి ఒక వ్యక్తి డబ్బు పట్ల ఎప్పుడైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌లో ఉంటాడో, హ్మ్. వాళ్ళ దగ్గర ఒక 10 నిమిషాలు టైం కేటాయించి చూడండి. వాళ్ళు డబ్బును తిడుతూ ఉంటారు. హ్మ్. డబ్బు పట్ల నెగెటివ్ మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. తర్వాత డబ్బు సంపాదించిన వాళ్ళని దూషిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే మనం పదే ఏదైతే అనుకుంటామో హ్మ్. అది మనకు తెలియకోకుండానే సబ్‌కాన్షియస్‌లో స్టోర్ అవుతుందనమాట. ఓకే. యద్భవం తద్భవతి. అంటే నువ్వు ఎలాగైతే ఆలోచన చేస్తావో అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. దేని గురించైతే ఆలోచన చేస్తావో హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు. హ్మ్. అంటే మన జీవితానికి కర్త, కర్మ, క్రియ అన్నీ మనమేనండి. హ్మ్. మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి సంబంధించిన విధంగా మన లైఫ్ అనేది డిజైన్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. అంటే డబ్బు సంపాదించగలనే ధైర్యం తెచ్చుకోవాలి ఫస్ట్. 100 అంటే ఇప్పుడు డబ్బు సంపాదించడం ఎలా? భయపడుతూ ఉంటారు. ఎలా సంపాదించాలి? ఏం చేస్తే వస్తుంది అని. సంపాదించాలనే భయం నుంచి నేను సంపాదించగలను అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? ఇప్పుడు చూడండి మీరున్నారండి. హ్మ్. మీరున్న ఇంట్లో కావచ్చు ఆ పక్కన ఏరియాలో డైలీ ఒక ఇద్దరు చిన్న పిల్లలు మీ దగ్గరికి వచ్చారనుకోండి. ఓకే. డైలీ ఆ పిల్లలు మీరు ప్రేమతోగా తీసుకున్నారనుకోండి. హ్మ్. నెక్స్ట్ డే మీ దగ్గరికి వస్తారా లేదా? తప్పకుండా వస్తారు. అదే ఫస్ట్ రోజు ఆ పిల్లల్ని కొంచెము గట్టిగా మాట్లాడి, తర్వాత ఆ! తిట్టి, తర్వాత ఇలా చేశారనుకో ఆ పిల్లలు మీ దగ్గరికి వస్తారా? అస్సలు రారు. రారు. ఎందుకని? భయపడుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకు రావాలిరా? అంటే వెళ్తే ఏదో ఒకటి నాకు ప్రాబ్లమే అవుతుంది గానీ అనే ఫీల్ ఉందండి. అవుతుంటారు. అంటే అక్కడ ప్రేమ చూపిస్తే మీ దగ్గరికొస్తారు. హ్మ్. వాళ్ళ పైన మనము కోపంగా ఇవన్నీ చూపించినప్పుడు మన దగ్గరికి రారు. హ్మ్. సేమ్ యూనివర్స్ సిద్ధాంతం కూడా అలాగేనండి. ఓహ్! యూనివర్స్ అనేది ఏం చేస్తుందంటే, మన బాడీ ఎక్కడుంటదనేది దానికి సంబంధం లేదు. హ్మ్. మన యొక్క ఆలోచనలు, మన యొక్క బిహేవియర్ అనేది యూనివర్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. హ్మ్. ఇక్కడ చూడండి అదే విషయము మనము డబ్బు పైన కూడా అప్లై చేయాలని చెప్తున్నాము. ఓకే. మీరు డబ్బును దూషించుకుంటూ, డబ్బు గురించి నెగెటివ్ మాట్లాడుకుంటూ ఉన్నంత కాలం మీ దగ్గరికి రాదండి. హ్మ్. ఎప్పటికైనా చూడండి మనకు ఊహ తెలిసినప్పటి నుండి, ఈరోజు ఈ క్షణం వరకు కూడా మనం ఇక్కడికి రావడానికి కూడా డబ్బు మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడిందా లేదా? కరెక్ట్. 100% కరెక్ట్ మరి ఇదైతే. అలాంటి డబ్బును మనకు ప్రతిరోజు మనకు ఉపయోగపడే డబ్బును హ్మ్. మనం నిరంతరం తిడుతూ ఉంటే మాత్రం మన దగ్గరికి రాదండి. హ్మ్. మనము పూజ చేసే భగవంతుడు కావచ్చు, యూనివర్స్ కావచ్చు ఏదన్నా అనుకోండి. మీరు దేని పట్లనైతే ప్రేమతత్వం, కృతజ్ఞత భావంతో ఉంటారో అది ఖచ్చితంగా మీ జీవితంలోకి వస్తుంది. ఓకే. మీరు దేని పట్లయితే నెగెటివ్‌గా ఉంటారో అవి కూడా మీ జీవితంలోకి వస్తాయి. హ్మ్. అవి నెగెటివ్ రిజల్ట్ తీసుకొస్తాయి. ఇవి పాజిటివ్ రిజల్ట్ తీసుకొస్తుందండి. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే సార్ బాగా రిచ్‌గా ఉంటారు. సో, అవునండి. వాళ్ళకేంటంటే ప్రతిదానికి ఈజీగా ఏముందిలే చిన్న ఖర్చే కదా! అవును. వాళ్ళకి అది కొన్ని లక్షలు ఖర్చయినా సరే చిన్న ఖర్చులాగా అనిపిస్తూ ఉంటుంది. అవును. అంటే ఈజీగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. బట్ వాళ్ళ దగ్గర మాత్రం డబ్బు నిలుస్తుంది ఎలా? అదేనండి. ఇప్పుడు చూడండి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పాం గదా! హ్మ్. పొరపాటున గూడా మీ సర్కిల్ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే చూడండి. హ్మ్. పొరపాటున గూడా వాళ్ళు డబ్బుని తిట్టారండి. హ్మ్. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వాళ్ళు బాధతో, భయంతో ఖర్చు పెట్టారు. హ్మ్. ఇక్కడ చూడండి అదొక మిడిల్ క్లాస్ కావచ్చు, లో క్లాస్ కావచ్చు చూడండి. మనము డబ్బు ఖర్చు పెట్టే ప్రతి దగ్గర బాధపడుతూ ఉంటారు. హ్మ్. ఫస్ట్ మనం చూసేదేంటంటే ఆ బిల్ చూస్తాము. బిల్ ఎంత అయిందనేది. హ్మ్. ఆ బిల్ చూసే లోపల మన లోపల అరే! ఇంత బిల్ అయింది కదా!
మన మైండ్‌లో ఆటోమేటిక్‌గా ఒక నెగెటివ్ థాట్ అనేది రిలీజ్ చేస్తాం. అవును. నేను కూడా గమనించా. అంటే ఇప్పుడు పిసినారిగా ఉన్న వాళ్ళు ఎప్పుడు పిసినారిగా మిగిలిపోతారు. అవునండి. లేదు దీనికి వర్త్ ఇది ఖర్చు పెట్టేవాళ్ళు హ్మ్. పెడుతూనే ఉంటారు. ఓహ్! ఇప్పుడు ఎక్కడికెళ్ళినా మనం ఏదైనా ఒకటి పొందితేనే మనం దానికి రిటర్న్‌గా పే చేస్తాము. హ్మ్. పొందుకోకుండా మాత్రం రిటర్న్‌గా అయితే పే చేయం కదా! హ్మ్. అప్పుడు మనం దాన్ని పొందినప్పుడు ఎంతైతే మనం హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తామో, హ్మ్. మీరు బిల్ పే చేసేటప్పుడు కూడా, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా అంతే హ్యాపీగా పే చేయాలండి. హ్మ్. ఎందుకంటే మనం ఏదైతే పొందుతున్నామో దానికి రిటర్న్‌గా డబ్బులు ఇస్తున్నాము. హ్మ్. మనమైతే ఎవరికీ ఫ్రీగా ఇవ్వట్లేదు కదా! హ్మ్. కానీ కొంతమంది ఇంట్లలో ఏంటంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒకవేళ పిల్లలు ఖర్చు పెడుతున్నారనుకోండి ఊరికే, "అరె! నువ్వు ఇలా ఖర్చు పెడుతున్నావు. నీ దగ్గర డబ్బు నిల్వ చూసుకో" అని భయపెడుతూ ఉంటారు. నిజమేనా ఇలాగా? 100% అండి. హ్మ్. డబ్బనేది ఎలాగుంటుందంటే, డబ్బు పట్ల ఎప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే, హ్మ్. డబ్బుని ఎవరైతే విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారో, వాళ్ళు డబ్బు పైన అవేర్‌నెస్ ఉండరండి. హ్మ్. డబ్బు పట్ల ప్రేమ, కృతజ్ఞత ఉండదు. హ్మ్. ఎప్పుడే గాని మన దగ్గర ఒక రూపాయి ఉన్నా, రూ. 10 ఉన్నా, రూ. 1,00,000 ఉన్నా, దానికి కృతజ్ఞత భావంతో ఉండాలండి. హ్మ్. ఎప్పుడైతే మనము కృతజ్ఞత భావంతో ఖర్చు పెడతామో, ప్రేమతత్వంతో మన దగ్గర ఎంతైనా ఉండేనండి సమ్ అమౌంట్. దానికి ఎప్పుడైతే మనం ప్రేమగా చూసుకుంటామో, ప్రేమతత్వంతో ఉంటామో, ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది మన లైఫ్‌లో. ఓకే. అండ్ ఇంట్లో గూడా బాగా గొడవలు, ఎక్కువ అరుపులు అవును. అంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ, కొట్లాడుకుంటూ అంటే ఒక ఇంట్లో అట్మాస్ఫియర్ బాలేని ఇంట్లో గూడా లక్ష్మి నిలవదు అంటూ ఉంటారు. నిజమేనా? అదే 100% అండి. హ్మ్. ఇప్పుడు చూడండి యద్భావం తద్భవతి. హ్మ్. ఇప్పుడు మీరొక్కరు బాధపడారనుకోండి, అక్కడ సమ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. హ్మ్. అదే ప్రాబ్లమ్ పైన మీరు ఇంట్లో వాళ్ళందరూ డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక మనిషి చేసే ఆలోచనకు సమ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మీరు ఒకరు చేసే నెగెటివ్ ఎనర్జీ ఫ్రీక్వెన్స్‌కు మీ ఇంట్లో 5 మంది చేసే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అక్కడ ఏమవుతుందంటే, నెగెటివ్ ఆరా అనేది స్ప్రెడ్ అవుతుందనమాట. ఓహ్! కొంతమంది చూడండి ఇంట్లోకెళ్ళేలోపు అన్నీ లేని ఆలోచనలు గుర్తొస్తాయి. హ్మ్. ఎందుకంటే మనం ఇంటికెళ్ళేలోపు మన యొక్క ఆరా అనేది అక్కడ నెగెటివ్ ఆరాకి మ్యాచ్ అవుతది. హుహు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం టెంపుల్‌కెళ్ళిందాం ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటామంటే, అక్కడ మొత్తం పాజిటివ్ ఆరా ఉంటుందనమాట. యెస్. అవును. మనం ఎప్పుడైతే ఇంటికెళ్తామో, ఈ ఉదయం ఇంట్లో నుండి బయటకొచ్చేటప్పుడు చిన్న గొడవగా జరిగి, లేకపోతే ఏదో మాట మాట అనుకోని వచ్చామనుకోండి, హ్మ్. ఆ రోజంతా మనకు మైండ్‌లో అదే తిరుగుతూ ఉంటుందనమాట. హ్మ్. మనకి తెలియకుండానే ఏమవుతుందంటే, మన చుట్టూ ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నెగెటివ్ అనేది ఎక్కువ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ తీసుకోవడం జరుగుతుంది. హ్మ్. ఇంటికెళ్ళినప్పుడు గూడా ఉదయం 10% ఉన్న గొడవలు ఇంటికెళ్ళేలోపు 50% జరిగిపోతాయి. హ్మ్. ఎందుకంటే మనం ఏదైతే ఆలోచన చేస్తామో అది యూనివర్స్‌లోకెళ్ళి దానికి సంబంధించిన రిజల్ట్‌ని తీసుకురావడం అనేది జరుగుతుందనమాట. ఓకే. ఇవన్నీ మనం ఏదో ఆలోచన చేస్తూ అనుకుంటున్నాం గానీ, హ్మ్. ఈ ఆలోచనలు మనపైన ఎంత ప్రభావం చూపుతావనేది ఆలోచన చేసే వాళ్ళకి తెలియదండి. ఓకే. సరే ఇప్పుడు ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడాలి. ప్రశాంతంగా జీవించాలి. అరె! నేను నెక్స్ట్ ఈఎంఐ కట్టగలనురా, నేను డబ్బు సంపాదించగలనురా అనే నమ్మకం కోసం మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ అండ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు? డబ్బుకు సంబంధించి మన దగ్గర అనంత కుబేర క్రియాకారం అని ఉంటుందండి. హ్మ్. ఇది వీక్లీ వచ్చేసి ఆన్‌లైన్ క్లాస్ 1 అవర్ ఉంటుంది. ఓకే. ఫుల్ డే సెషన్ వచ్చేసి మంత్లీ 1 డే ఉంటుందండి. హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌లో ఉన్నవాళ్ళు ఈ క్లాస్‌కి వచ్చారనుకోండి, ఇన్ని రోజులు మనం డబ్బు పట్ల చూసిన విధానం ఏంటి? మన దగ్గర ఎందుకు డబ్బు రావట్లేదు? డబ్బు పట్ల మనం చేస్తున్న తప్పులేంటి? ఫ్యూచర్‌లో డబ్బు పట్ల ఎలాగుంటే మన దగ్గరికి వస్తుందనేది ఓహ్! ఆ రోజు మొత్తము డబ్బు గురించే క్లాస్ ఉంటుందండి. ఓకే. దాంట్లో స్వర్ణ ధ్యాన క్రియ అనేది ఒకటుంటుందండి. హ్మ్. అంటే డబ్బు పట్ల మనం చేసిన తప్పులకు కావచ్చు అక్కడ హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఓకే. ఈ విధంగా డబ్బు పట్ల మనం చేసే క్లాసులకైతే యూజ్ అయితాయండి. ఓకే. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా మీ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ ఈఎంఐలు ఎలా పే చేయాలి? డబ్బుని ఎలా సంపాదించాలి? ఇంట్లో అసలు మహాలక్ష్మి నిలవట్లేదు అని బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్‌ని అటెండ్ అవ్వండి. ఇలాంటి వాటి కోసం ఏవైనా డౌట్స్ ఉన్నా లేదంటే క్లాస్‌కి ఎలా అటెండ్ అవ్వాలి? ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న వారి కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ అయితే చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.